ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మరొక ప్రధానమైన సమస్య ఉంది సార్. యూరియాకు సంబంధించిన సమస్య ఉంది. యూరియా వాడకండి. యూరియా వాడకపోతే రూ. 800 ఇన్సెంటివ్స్ ఇస్తామని ప్రభుత్వం చెప్తోంది. యూరియా కొరత లేదు. యూరియా కొరత ఉందని ఎవడైనా మాట్లాడితే కేసులు పెడతామని ప్రభుత్వం చెప్తోంది. నిన్న ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల సమావేశంలో యూరియా కొరత కారణం కలెక్టర్లే అని చెప్పి మాట్లాడారు. అసలు ఏంటి యాజ్ ఎ రైతు సంఘం నాయకుడిగా యూరియా స్కేర్సిటీ ఎందుకు వచ్చింది? ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇస్తా అంటోంది. యూరియా వాడొద్దంటోంది. కారణం ఏంటి? అంటే ఇప్పుడు యూరియా కొరత రావటం అనేది మన దేశానికి రావాల్సినటువంటి యూరియా తక్కువ మొత్తంలో రావటం కారణం అండి. కొంత తక్కువ మొత్తంలో వచ్చింది. ఆ వచ్చిన తర్వాత రాష్ట్రాలకు పంపిణీ, రాష్ట్రాలకు వచ్చిన దాంట్లో నుంచి మళ్ళీ ప్రజాకి అందేటట్టుగా చేయటానికి ప్రైవేటు వ్యవస్థలతో పాటు కోఆపరేటివ్ వ్యవస్థలు కూడా ఉన్నాయి. మార్కెట్లు ఉన్నాయి, మార్కెట్ కమిటీలు ఉన్నాయి. అట్లా ఇచ్చే పని అది ముందు నుంచి ప్లాన్ చేసి సమర్థవంతంగా డిస్ట్రిబ్యూషన్ చేయించాలి. రెండోది ఏంటంటే ప్రభుత్వం కొంత కఠినంగా వ్యవహరించాలి. మొట్టమొదటిలోనే డీలర్లు ఏం చేశారంటే ఈ కొరతను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని రకాల ఎరువులు కానీ లేకపోతే లిక్విడ్ ఎరువులు కానీ అవి వాళ్ళకి మార్జిన్ కూడా ఎక్కువ వస్తుందేమో, అవి తీసుకుంటేనే యూరియా ఇస్తామనే లింక్ పెట్టడం జరిగింది. ఓకే. అటువంటి సమయంలోనే వ్యవసాయ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు వాళ్ళతో పిచ్చి పిచ్చి ఆశలు వేశారంటే మీ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తామని చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఖచ్చితంగా కలెక్టర్లని మీరు తతిమ పనులతో కన్నా కూడా దీనికి ప్రయారిటీ ఇచ్చి ఎక్కడికక్కడ మీరు కంప్లైంట్ రాకుండా చూసుకోండి అనే లైన్లో సెటప్ చేస్తే బాగా ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే ముఖ్యమంత్రి గారు అది అట్లా ఎందుకు అంటున్నాడో కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇవాళ దాదాపుగా 70% భూమి కౌలు రైతులు చేస్తున్నారు వాళ్ళ. అవునా? ఎస్, 70%. ఎస్. ఓ, అసలు చిన్న రైతులు కూడా కౌలుకి ఇచ్చేసుకుంటున్నారు. అర్థమైందండి. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో కౌలు రైతు ఎరువుల్లో ఈ పచ్చిరొట్టె ఎరువులు ఉంటాయి, జీలగా, ధనుము, ఇటు పిల్లిబెసర, ఇటువంటి సాధారణంగా ఏంటంటే అవి సార్వ వరి పంటకు ముందే వేసవకాలం తొలకరి వర్షాలు పడగానే దుక్కు దున్నేసేసి ఆ జీలగా అటువంటి జల్లుకుంటే అది దమ్ము చేసే సమయానికి కాస్త పెరిగి ఉంటుంది. ట్రాక్టర్తో దమ్ము చేసుకుంటే భూమిలోకి పచ్చిరొట్టె ఎరువు, ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది, భూసారం పెరుగుతుంది, దిగుబడి పెరుగుతుంది. రసాయనిక ఎరువులు తక్కువ వేసుకోవచ్చు. కానీ ఇది సొంత రైతులు తప్ప కౌలు రైతులు ఎక్కువ ఆసక్తి చూపరు. రెండోది ఇవాళ కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతుల్లో ఎక్కువ మంది భూమి లేని వాళ్ళు, ఎకరమో 2 ఎకరాలు ఉండి కౌలు తీసుకుని కలిసి వస్తుందేమో, అమ్మాయి పెళ్ళికో అబ్బాయి చదువుకో ఉపయోగపడుతుంది కదా అనే గంపిడి ఆశతో వ్యవసాయం చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి తక్కువ ఖరీదు యూరియా, కాంప్లెక్స్ ఎరువులు, పొటాష్ ఎరువులు రేట్లు పెంచుంటాయి. లిక్విడ్ నానో ఎరువులు అయితే ఇంకా ఎక్కువ రేట్లు ఉంటాయి. ఆ పరిస్థితుల్లో సహజంగా యూరియా వైపుకే మొగ్గు చూపుతారు. ఇన్స్టెంట్గా చేంజ్ తెలుస్తుంటుంది కదా. దానికి తోడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా యూరియా రేటు దాదాపుగా పెంచకుండా ఉంచుతూ వచ్చింది. తక్కువ రేటుకు వస్తుంది, పని జరుగుతుంది కాబట్టి యూరియా మీదే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. దానికే షార్టేజీ. దానికి $800 బోనస్ ఇస్తానని చెప్తాడు. ఏం జరుగుతుందో తెలీదు. చాలా మాటలు చెప్తూ ఉంటారు, అవన్నీ అమలు జరిగేది ఎక్కడా ఉండదు. కానీ సమర్థవంతంగా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒక్క ఆంధ్రప్రదేశే కాదు, అన్ని చోట్ల ప్రాబ్లం ఉంది. తెలంగాణలో ప్రాబ్లం ఉంది, ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రాబ్లం ఉంది. కాబట్టి ఆంధ్రలోనే ఉంది అని అనుకుని ఆయన్నేమి ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు.